హైదరాబాద్లో అక్రమంగా నిర్మించిన ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో దాన్ని కూల్చివేసే లక్ష్యంగా అయితే హైడ్రా దూసుకెళ్తోందని చెప్పొచ్చు. అయితే గత 2 వారాల క్రితం కూడా ఏదైతే ఆ హైడ్రా బ్రేక్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాము. దాని తర్వాత దాదాపు 2 వారాల తర్వాత మళ్ళీ హైడ్రా దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఏదైతే మాదాపూర్లోని కావురీ హిల్స్ ఏదైతే ఇక్కడ జిహెచ్ఎంసీ పార్క్ వద్దే ఉన్నాం మనము, ఇక్కడ చూస్తున్నటువంటి పార్క్లో అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా ఇక్కడ అంతా కూడా కూల్చివేయడం అయితే జరిగింది. సో తాజాగా కావురీ హిల్స్లో నిర్మాణాలపై అయితే ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. హైడ్రా అధికారులు, పోలీసులు సోమవారం ఈరోజు ఉదయాన్నే కావురీ హిల్స్కి అయితే చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ క్రమంలో కావురీ హిల్స్లో పార్క్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించారంటూ కూడా నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలపై కావురీ హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావురీ హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమంగా షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావురీ హిల్స్ పార్క్ పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. అయితే పార్క్ స్థలాన్ని 25 ఏళ్ల లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇప్పటికే నిర్వాహకులు తాము నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారుల నోటీసులను జిమ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా శనివారం కుక్కట్పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. నల్ల చెరువుకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందరు యజమానులు తమ భూమిని లీజుకి ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిర్మించుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దాఫా చెల్లించే లీజ్ మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు. ఇక ఈ నిర్మాణాల అక్రమమని గుర్తించినటువంటి ఇరిగేషన్ హైడ్రా అధికారులు 15 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచ్చిన విషయం దాచినటువంటి యజమానులు లీజుకి దారులను తప్పుదోవ పట్టించారని హైడ్రా అధికారులు తెలిపారు. ఆదివారం ఇరిగేషన్ హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 భవనాలను కూల్చివేశారు. నోటీసుల విషయం తెలియని లీజుదారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్ళిపోయేవారమని బాధితులు బోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేశారంటూ మండిపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే GHMC పార్క్ వద్దే ఉన్నామో ఇక్కడ అంతా కూడా స్పోర్ట్స్, టెన్నిస్ కూడా ఆడుకునే వాళ్ళు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇది ఇలానే నడుస్తుంది, కొనసాగుతుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా టెన్నిస్ స్పోర్ట్స్ కూడా ఆడుకునే వాళ్ళు అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో దీంతో హైడ్రా అధికారుల మీద కూడా మండిపడ్డట్టుగా తెలుస్తుంది. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్నారు స్థానికులు. సార్ మీ పేరు? ప్రసాద్ అండి. సరే, అసలు ఇక్కడ ఏదైతే ఇప్పుడు హైడ్రా అధికారులు కూడా దీన్ని కూల్చివేయడం జరిగింది, మరి ఇక్కడ మీరేమో ఇది లీజ్కి తీసుకున్నామంటూ కూడా మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది మొత్తం మీద? మ్యామ్ యాక్చువల్లీ ఇది మేము కావురీ హిల్స్ అసోసియేషన్ నుంచి లీజుకి తీసుకున్నాము. లీజ్ రన్ అవుతుంది. ప్రాపర్గా టెన్నిస్ కోర్ట్స్ స్టూడెంట్స్ని జనరేట్ చేస్తూ ఉన్నాము. మా దగ్గర ఆల్రెడీ ఆల్ ఇండియా లెవెల్లో ITF లెవెల్లో ఆడే స్టూడెంట్స్ ఉన్నారు. ITF నంబర్ 156 ర్యాంకింగ్లో సూర్యపవన్ అని ఉన్నారు. ఇంకో అమ్మాయి ఆల్ ఇండియా నంబర్ 2nd ర్యాంక్లో ఉంది. ఇలా మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మేము స్టూడెంట్స్ని జనరేట్ చేస్తూ ఉన్నాము. అయితే మాకు వీళ్ళు లీజ్కి ఇచ్చారు. లీజ్కి ఇచ్చిన తర్వాత ఏమైంది అని అంటే మాతో చెప్పడం వీళ్ళు ఇది పార్క్ అని చెప్పేసి అన్నారు. 25 years నుంచి ఇది పార్క్ అన్న విషయం మాకు ఎవరికి చెప్పలేదు, తెలియదు కూడా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్క్, అది పార్క్ అని అంటే ఇది ప్లే గ్రౌండ్ అని చెప్పేసి అని వాళ్ళు చెప్తే, ఇదిగోండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి మేము రెంట్ కట్టింది. ఇదిగోండి సూర్య సిరిసిల్ల టెన్నిస్ క్లే కోర్ట్స్, కావురీ హిల్స్ PG మేము రెంట్స్ కట్టాం మొత్తం. ఆల్మోస్ట్ వీళ్ళు మాది అని చెప్పేసానంటే వీళ్ళకి వెళ్ళి రెంట్స్ కట్టాం. కావురీ హిల్స్ వాళ్ళకి మేము రెంట్స్ కట్టాం. స్లిప్స్ దాదాపు 20,000 మంత్లీ రెంట్ 20,000 లాగా వీళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత మన GHMC స్పోర్ట్స్ వాళ్ళు మాది అని చెప్పేసానంటే GHMC కాంప్లెక్స్ షేర్లింగంపల్లిలో ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ మేము రెంట్ కట్టాము. ఎవ్రీ మంత్ వెళ్ళిపోయి పర్ స్టూడెంట్ 450 రూపీస్ లాగా పే చేయమన్నారు. ఇక్కడ మీకు నియర్ బై ఎవరికి కట్టడం జరిగింది? ఇక్కడ
ఇక్కడ కావురిల్స్ అసోసియేషన్ వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళకే కట్టాము. వాళ్ళ రెంట్ రిసిప్ట్స్ ఇప్పుడు మీకు చూపించాను అది. సో నడుస్తూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు మాకు పిలిచి ఒకసారి ఏం మాట్లాడారంటే లైక్ దీన్ని వేరే యాక్టివిటీ కమర్షియల్ యాక్టివిటీ లాగా చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది అసోసియేషన్ కూడా. అంటే సార్ ఇది ప్లే గ్రౌండ్ యాజ్ పర్ ది సుప్రీంకోర్టు నామ్స్ హైకోర్టు నామ్స్ ప్రకారం ఏవైనా కానీ ప్లే గ్రౌండ్గానే ఉంచాలి, పార్క్స్ లాగే ఉంచాలి అని అన్నారు. సో అట్లాంటప్పుడు దీంట్లో వేరే యాక్టివిటీ చేస్తే మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతాయి సార్. టెన్నిస్ కూడా ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇప్పుడు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని జనరేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఏం మాట్లాడలేదు. 2 times పిలిచారు. 2 times కూడా మేము అగ్రీ అవ్వలేదు దానికి. దాని తర్వాత వాళ్ళు ఇది పార్క్ అంటూ క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు మాకు లీజ్కి ఇచ్చినప్పుడు మీకు ఎప్పటి నుంచి ఎంతకాలంగా చెప్పడం జరిగింది? లాస్ట్ 2 years నుంచి పార్క్ అంటున్నారు మ్యామ్. మరి అంతకుముందు మీరు ప్లే గ్రౌండ్ మరి ఎలా లీజ్కి ఇచ్చారు మీరు? అలాంటప్పుడు కావురిల్స్ వాళ్ళు అంతకుముందు దాదాపుగా అంటే ప్లే గ్రౌండ్కి ఇచ్చారంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ లీజ్? మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 16 years అవుతుంది మ్యామ్. దానికి బిఫోర్ వేరే వాళ్ళు రన్ చేశారు. అది 2000 నుంచి మాకు తెలిసి 2000 నుంచి ఇది టెన్నిస్ కోర్టే ఉంది. సో మేము వచ్చిన తర్వాత ప్రాపర్గా తీసుకొని మేము నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని జనరేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మా దగ్గర ఇప్పుడు నేను మీకు చెప్పాను ర్యాంకింగ్లో ఇట్లా టాప్లో ఉన్నారని చెప్పేసి సూర్యపవన్ ఇట్లా వీళ్ళు ఉన్నారనమాట. సూర్యపవన్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్ ఆల్ ఇండియా మొన్న రీసెంట్గా ఐటీఎఫ్ ఈ అబ్బాయి ఐటీఎఫ్ 2024లో సిమ్లాలో అయింది ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ దాంట్లో సింగిల్స్ డబుల్స్ విన్నర్ మ్యామ్ ఆయన. ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ 4th డెహ్రాడూన్లో ఉంది, దానికి ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మొత్తం ఇల్లు కూల్చడం వల్ల అందరికీ ఆటంకం అయిపోయింది. స్టూడెంట్స్ అందరు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు మ్యామ్. దీని లాస్ని ఎవరు బేర్ చేస్తారు మ్యామ్? మేమేమో ఓన్గా మేమేం తీసుకోలేదు, మేమేం చేయలేదు. ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని జనరేట్ చేస్తున్నాం మేము కమర్షియల్గా వాడుతున్నాం. కమర్షియల్ వాడేపట్టయితే ఏముంది మేము కమర్షియల్గా ఇక్కడ టెన్నిస్ కోర్టే ఉంది, వేరే యాక్టివిటీ ఏం లేదు. సో వీళ్ళు కమర్షియల్ అని చెప్పేసి ఏంటి అని అంటే ఒక కాజ్ పెట్టుకొని ఇలాంటి క్లాసెస్ అన్నీ చెప్తూ వాంటెడ్లీ వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అనమాట. దానికి జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా యాక్చువల్గా ఇది ఎవరిది టైటిల్ అన్నది కోర్టులో రన్ అవుతుంది. అధికారులకు కూడా దీని మీద మొత్తం మీద క్లారిటీ వాళ్ళకి లేదు మ్యామ్. ఓన్లీ వాళ్ళు ఏంటంటే అసోసియేషన్ వాళ్ళు అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నమ్మి బ్లైండ్గా వెళ్ళిపోయి హైడ్రా వాళ్ళని కూడా మిస్గైడ్ చేశారు మ్యామ్. అది వాళ్ళు క్లారిటీ తీసుకోకుండా కేసు నడుస్తూ ఉంది, కేసు స్టే ఉంది. కేసు ఇదిగోండి ఆర్డర్ కాపీ చూపిస్తాను, ఇదిగోండి మ్యామ్ ఆర్డర్ కాపీ. ఇది రన్ అవుతుంది. ఇక్కడ ఏమని ఇచ్చారనంటే వకాలత్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెస్పాండెంట్ లెర్న్ కౌన్సిల్ రిపోర్టెడ్ నంబర్ whereas remarks are not received so far. Learn counsel for the petitioner passed urgency for disposal. Having considered that urgency passed, the respondent is directed not to demolish any structure till filing of counter. డెమాలిష్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా స్టే ఇచ్చారు. దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి వచ్చి ఇండైరెక్ట్ మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, వచ్చి దన్న మొత్తం పలగొట్టేశారు మ్యామ్. దీనివల్ల మాకు స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్ళి మేము ట్రైన్ చేయాలి? మా మీద నమ్మకం పెట్టుకొని పేరెంట్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందరు ఫోన్స్ చేసి అడుగుతూ ఉన్నారు ఏం సార్ మరి ఇప్పుడు పిల్లల కెరియర్ ఏంటి సార్ అని చెప్పేసి. మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పంటారు? ఇదంతా కూడా మీరు హైడ్రా ఏదైతే అధికారులు రావడం జరిగిందో ఖచ్చితంగా వస్తారు ఇక్కడికి. సో వాళ్ళతో మీరు మాట్లాడి ఇదంతా కూడా చెప్పడం జరగలేదా? ఈ డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ కి చూపించలేదా? మాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి లోపలికి వచ్చేసి కూల్ చేసినారు. మేము ఇవన్నీ చూపిస్తుంటే ఇవన్నీ మాకు సంబంధం లేదు, మీరు మా సార్తో మాట్లాడుకున్నాను. ఆ సార్ ఎవరో కూడా మాకు చెప్పట్లేదు, వాళ్ళ పేరు కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నారని చెప్తానే ఉన్నారు తప్ప అక్కడికి వెళ్తే అక్కడ డీసీ సార్ వచ్చారన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మేము కాదు మాకు తెలియదు అక్కడ వెళ్ళండి అన్నాను. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేసి అంటే లోపల ఉన్నారు. లోపల దాకా అయితే మాకు ఇక్కడ నుంచి లోపలికి అలౌ చేయకుండా గేట్ వేసేసారు. అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు గేట్ తాళం వేసుకున్నారు. అసోసియేషన్కి ఏం సంబంధం అని గేట్కి తాళం వేశారు మేడం? ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళకి ఏమి అది జిహెచ్ఎంసీ పార్క్ అని వీళ్ళు బోర్డు పెట్టారు. ఇప్పుడు మరి అసోసియేషన్ ఎలా తాళం వేసింది? అసోసియేషన్కి ఏం సంబంధం? మరి జిహెచ్ఎంసీ అన్నప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకోవాలి. మరి అట్లాంటప్పుడు అసోసియేషన్ తాళం వేసే రైట్ ఎవరు ఇచ్చారు మేడం? అసోసియేషన్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం జరిగిందా? వాళ్ళు రావడం అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పార్క్, మరి పార్క్ అన్నప్పుడు మాకు లీజ్కి ఎలా ఇచ్చారు? మాకు లీజ్కి ఎలా ఇచ్చారు? మేము లీజ్కి ఇవ్వలేదు. మరి లీజ్కి ఇవ్వండి మేము దీంట్లోకి ఎలా ఎంటర్ అవుతాం? మేము లీజ్కి ఇవ్వండి మేము దీంట్లోకి ఎలా? అసోసియేషన్ కి డబ్బులు కడుతున్నాం ప్రతి నెల అని చెప్తున్నారు. తెలుసు. యాక్చువల్ 2019 నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు మాతో అన్న తర్వాత మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అప్రోచ్ అయ్యాం, రెంట్స్ కట్టాము. 2019లో ఏం చేశారంటే వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళతో మర్జ్ అయిపోయి పొల్యూట్ అయిపోయి వీళ్ళు ఏం చేశారు, పోర్టలే తీపిచ్చేశారు. వెబ్సైట్ నుంచి జిహెచ్ఎంసీ పోర్టల్ నుంచి ఈ గ్రౌండే తీపిచ్చేశారు. మేము ఇప్పుడు అగ్రిమెంట్ అండి వాళ్ళు ఇచ్చింది, కావరీల్స్ వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ కాదు ఇది. ఇవన్నీ మీరు చూపించడం జరగలేదా? మరి అసోసియేషన్ మేము డబ్బులు కడుతున్నాము, మాకు అసలు ఇది తెలియదు, ఇది పార్క్ అంటూ తెలియదు అని చెప్పలేదు? లేదు మ్యామ్, మేము క్లియర్గా చెప్పాము. కోర్టులో రన్ అవుతుంది కేసు. మేము కూడా ఏంటంటే ఎటువంటి గొడవలు పడకుండా
ఫెయిర్గా మేము కోర్టుకి వెళ్తున్నాం. కోర్టు నుంచి ఏది ఉన్నా కానీ అట్లానే అప్రోచ్ అవుతున్నాం, దాని డైరెక్షన్సే ఫాలో అవుతున్నాం. సో అదే మేము ఫాలో అవుతున్నాం. మేము అలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ గొడవలు పడాలి అని అంటే మాకు అంత ఇదేం లేదు. మేము అంతా నేషనల్ లెవెల్లో ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు. మరి మీ దగ్గర పక్కా ప్రూఫ్లతో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఇది వెరిఫికేషన్ చేసుకోండి అంటూ కూడా మీరు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మ్యామ్ ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే అసోసియేషన్ వాళ్ళు ప్రేరేపించి జిహెచ్ఎంసీ వాళ్ళకి హైడ్రా వాళ్ళకి మిస్గైడ్ చేశారు మ్యామ్. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి దీంట్లో చాలా సంబంధం ఉంది. వాళ్ళకన్నీ కావాలని చేసినటువంటి కుట్ర అనుకోవచ్చు. వాంటెడ్లీ చేశారు మ్యామ్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్. అంతకుముందు డిప్యూటీ కమిషనర్ ఆయన వంశీకృష్ణ అని ఉండేవాళ్ళు. ఆయన కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా కానీ కెమెరాలు కట్ చేసి పోల్ మీద కరెంట్ ఎలక్ట్రిసిటీ కట్ చేపించి లోపలికి వచ్చి కెమెరాలు అన్నీ తీపిచ్చేసి కెమెరా రికార్డింగ్ చేస్తుంటే ఉన్నాయి పవర్ కట్ చేపించేసి లోపలికి ఎంటర్ అయిపోయి మొత్తం డెమాలిష్ చేశారు మ్యామ్. మొత్తం డెమాలిష్ చేస్తే మేము మళ్ళీ అది రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాం కోర్టు నుంచి ఉంది అని చెప్పేసి. ఏం చేసాము, ఓన్లీ పోల్స్ పెట్టేసి మళ్ళీ నెట్ సేమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం టెన్నిస్. మళ్ళీ అది కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పేసి మొబైల్స్ కూడా లాక్కెళ్ళిపోయారు మేము. మొత్తం ఆ మొబైల్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మొబైల్ తెప్పించుకుంటే మొత్తం మొబైల్లో డేటా మొత్తం అరెస్ట్ చేసేసి ఎంటీ మొబైల్ ఇచ్చారు మాకు. ఇవన్నీ చేశారు మేము. ఇది యాజ్ ఒక గవర్నమెంట్ వ్యవస్థ పబ్లిక్కి సపోర్ట్ చేయాల్సింది ఉండి మేము ప్లేయర్స్ని జనరేట్ చేస్తున్నాం, మాకు సపోర్ట్ చేయాల్సింది అయి ఉండి వీళ్ళు మొత్తం అసోసియేషన్ వాళ్ళు అని చెప్పేసి అని ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే కావరి డెవలపర్స్ కావరి రవి గారు ప్రెసిడెంట్, దీనికి శరత్ నల్లమోతుల అని చెప్పేసి ఉన్నారు సెక్రటరీ. ఆయన ఇంటికి లీజ్కి ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు కదా మేడం. లీజ్కి ఇవ్వకపోతే మా దగ్గర లీజ్కి ఇవ్వండి ఇన్ని రోజులు ఎందుకు నడిపించి అసలు లీజ్కి ఇవ్వనప్పుడు మేము ఎలా ఎంటర్ అవుతాం మేము దీంట్లోకి? అసోసియేషన్ వాళ్ళది అని అంటే జిహెచ్ఎంసీ వాళ్ళది అంటే లీజ్కి ఇవ్వనప్పుడు మేము ఎలా ఎంటర్ అవుతాం దీంట్లోకి? ఎంటర్ ఎవరు అవ్వనిస్తారు మమ్మల్ని? ఎందుకని అలా మాట్లాడడం జరిగింది అంటే మీరు ఇక్కడ పక్క ప్రూఫ్లతో ఉన్నా ఆయన మీడియా ముందు అసలు ఇవ్వలేదు లీజ్కి ఇవ్వలేదు అంటూ కూడా చెప్తున్నారు మ్యామ్. అది రాంగ్, అది 100% రాంగ్ చెప్తున్నారు. లీజ్కి మాకు ఇవ్వలేదు అని అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మమ్మల్ని లోపలికి ఎలా ఎంటర్ అయ్యాం మేము? ఇన్ని నడిపిస్తాం మేము, ఎలా రన్ చేస్తాం? ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్స్ ఉన్నాయి, కరెంట్ బిల్స్ సిన్స్ ఫ్రమ్ 2008 నుంచి ఉన్నాయి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సెంటర్ పేరు మీదే బిల్స్ వస్తున్నాయి. వీళ్ళు లీజ్కి ఇవ్వండి, లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎలా వస్తుంది మాకు? స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సెంటర్ మీద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎలా జనరేట్ అవుతాయి? గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు మోసం చేశారు, అసోసియేషన్ వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఇప్పుడు వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్ మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే ఎలక్ట్రిసిటీ మీటర్ ఎలా ఇస్తారు మ్యామ్? ఇవన్నీ చెప్పండి. వాంటెడ్లీ చేశారు. అండ్ దేర్ ప్రపోజల్ పార్క్ కాదు మ్యామ్, యాక్చువల్గా ఇది వాళ్ళు కమర్షియల్ ప్లాన్ చేశారు. మాకు స్టూడెంట్ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఇది కమర్షియల్కి ఎవరికో డెవలప్మెంట్కి మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అంటే మేము ప్రాపర్గా అడిగామన్నమాట. తర్వాత మమ్మల్ని పిలిచి మాకు నైట్ బిజినెస్ ఇక్కడ పెట్టుకుందాము, డే టైంలో మీరు టెన్నిస్ కోర్ట్ రన్ చేసుకోండి అంటే శరత్ నల్లమోతుల గారు మాట్లాడారు ఈ మాట, సెక్రటరీ ఆఫ్ దిస్ కావరి హిల్స్ అసోసియేషన్. చెప్తే అలా వద్దండి మేము ఒప్పుకోలేదు, ఆయన కాల్కి రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత వాంటెడ్లీ దాని తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేశారు వాళ్ళు. అంత ముందు వరకు సాఫ్ట్గానే జరిగాయి, ఇవన్నీ స్టార్ట్ చేశారు మేము. రెంట్ ఇప్పుడు మేము వాళ్ళకి కట్టాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. జిహెచ్ఎంసీ పోర్టల్ కడుతున్నాం అని చెప్పి వాళ్ళు పోర్టల్ నుంచి మొత్తం టెన్నిస్ కోర్ట్ అన్నదే తీసేశారు. మేము కోర్టుకి అప్రోచ్ అయ్యాం. ఇప్పుడు రన్ అవుతుంది ఇది మ్యామ్ సిచ్యుయేషన్. దాదాపు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు? నేషనల్ లెవెల్లో ఉన్నారు కదా? నేషనల్ లెవెల్లో ఇప్పుడు ప్రజెంట్ ఆడుతున్నది 8 మెంబర్స్ ఉన్నారు మ్యామ్. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా స్టూడెంట్స్ జనరేట్ చేస్తూ ఉన్నాం. ట్రైనింగ్ నడుస్తూ ఉంది. 56 మెంబర్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ బ్లాక్ అయిపోయారు అనమాట. మరి మీరు ఎలా ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? గవర్నమెంట్ని మేము కోరుతున్నాం మేము, ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్పోర్ట్స్కి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ కోసం మేము ఆయనే కలవాలని చెప్పేసి అనుకున్నాం. ఎవరిని అడిగినా కానీ ఏంటంటే హైడ్రా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు సార్ అని అంటే, హైడ్రా కాదు సార్ ఇది యాక్చువల్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కావరి హిల్స్ ప్లే గ్రౌండ్ ఉండింది, ఇది కావరి హిల్స్ వాళ్ళు పార్క్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. పార్క్ అని అన్నప్పుడు లాస్ట్ 25 years నుంచి ప్లే గ్రౌండ్ ఎలా ఉంది, టెన్నిస్ ఎలా నడిచింది? మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఆల్ ఆఫ్ సడన్ 4-5 years నుంచి వీళ్ళు ఇది పార్క్ అంటే మొదలు పెట్టారు. ఇది 4-5 years నుంచి పార్క్ ఎలా అయింది? మరి అంతవరకు ట్రీస్ ఇవన్నీ ఎక్కడున్నాయి? మరి ఇది అంత ముందు నుంచి ఏదైతే ఉందో అవే ఉన్నాయి. టోర్నమెంట్స్ రెగ్యులర్గా దీంట్లో టోర్నమెంట్స్ అయ్యేవి కూడా వెబ్సైట్లలో పెట్టినవి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ అంటే టోర్నమెంట్స్ టెన్నిస్ కూడా ఆడుతున్నారు కదా? ఎన్ని సంవత్సరాల నుంచి? 2000 బిఫోర్ నుంచే ఉంది. 2000 నుంచి దీన్ని టెన్నిస్ కోర్ట్గా మేము చూస్తున్నాము. 2008 నుంచి మేము రన్ చేస్తున్నాం దీన్ని. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు దాదాపుగా కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది పార్క్ కాదు అసలు, ఇక్కడ మేము టెన్నిస్గానే చూస్తున్నాం, ఇది టెన్నిస్ ప్లే గ్రౌండ్గానే చూస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కావరి హిల్స్ అసోసియేషన్కి కూడా దాదాపుగా మంత్లీకి 20,000 చొప్పున కూడా వీళ్ళు చెల్లించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా
ఇది అసలు పార్క్ అని జిహెచ్ఎంసీ పార్క్ అని కూడా ఎప్పుడు కూడా చెప్పడం అయితే జరగలేదంటూ కూడా ఇక్కడ స్థానికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా ఉన్నారు జిహెచ్ఎంసీ పార్క్ అధికారులు కావచ్చు. అదేవిధంగా ఏదైతే హైడ్రా అధికారులు వీళ్ళంతా కూడా కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వీళ్ళు ఇక్కడ కౌరి హిల్స్ అసోసియేషన్కి కూడా డబ్బులు చెల్లించడం అయితే వాళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్లు అయితే ఉన్నాయి, చెల్లించినట్టుగా. ఏదైతే వాళ్ళు కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్స్ ఏదైతే అది కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ అసలు డెమోలేషన్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది కోర్టు. అయినప్పటికీ హైడ్రా అధికారులు ఇది కూల్చివేయడం ఎంత మాత్రం సమంజసం కాదంటూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో టెన్నిస్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో స్టూడెంట్స్ కూడా ఇక్కడ దాదాపుగా కూడా ఏదైతే ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్లో ఉన్న వాళ్ళు 8 మెంబర్స్ కూడా ఇక్కడ ఆడుతూ ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ అసలు స్టూడెంట్స్ గురించి కూడా ఏమాత్రం ఆలోచించకుండా కావాలని ఇదంతా అప్పటికప్పుడు మార్నింగ్ ఉదయాన్నే రావడం ఇదంతా కూడా కూల్చివేయడం జరిగింది. లోపలికి ఎవరిని కూడా మీడియా వాళ్ళని కూడా లోపలికి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు హైడ్రా అధికారులు. అదేవిధంగా ఇక్కడ లాక్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయి కూడా ఇక్కడ కెమెరాస్ అన్ని కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా లోపలంతా కూడా డెమోలేషన్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు రావడం కూల్చివేతలు చేయడము దాదాపుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా దీన్ని 25 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక టెన్నిస్ స్పోర్ట్స్ కానీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒకరి వెంట ఒకరు ఇక్కడ ఇది కౌరి హిల్స్ అసోసియేషన్కి డబ్బులు చెల్లిస్తూ కూడా ఇక్కడ వీళ్ళ కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మంచి ప్లేయర్స్ని కూడా తయారు చేస్తూ ఉన్నాము. కానీ ఇట్లా ఏదైతే వీళ్ళు హైడ్రా అధికారులు కూల్చివేయడంతో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నష్టం చేకూరింది. ఇప్పుడు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మరి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా వాళ్ళ కోచ్ ఇక్కడ అందరూ కూడా ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు. స్థానికుల మాటల్లో విన్నాం కదా. ఇది మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటిది దాదాపు 25,200 విస్తరణలో ఇది ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇది ఈ స్థలంలో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులు ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందంటూ కూడా ఇది జిహెచ్ఎంసీ పార్క్ అంటూ కూడా దీంట్లో మీరు ఎక్విప్మెంట్స్ అక్రమంగా నిర్మించుకోవడం ఇదంతా కూడా కరెక్ట్ కాదంటూ ఒక పక్క హైడ్రా అధికారులు చెప్పడంతో పాటు ఇదంతా కూడా కూల్చివేయడం అయితే జరిగింది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తాం, దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా మాకు న్యాయం చేకూరాలి ఇలా చెప్పకుండా ఒక నోటీసు కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చి ఇలా కూల్చివేతలు జరపడం అనేది ఎంతవరకు సమంజసం కాదంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్లు ఆధారాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ చూసాము. ఏదైతే వాళ్ళు ఇక్కడ కౌరి హిల్స్ అసోసియేషన్కి చెల్లిస్తున్నటువంటి అమౌంటే కావచ్చు, అదేవిధంగా వాళ్ళు కోర్టు నుంచి తెచ్చుకున్నటువంటి స్టే ఆర్డర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము మళ్ళీ కోర్టుకి సమర్పించుకొని దీని మీద మేము న్యాయం కోసం పోరాడతామంటూ కూడా ఇక్కడ ఈరోజు స్థానికులు అయితే ఆవేదన చెందుతున్నారని చెప్పొచ్చు. మీరు ఒక్కసారి మనకి విజువల్స్ కూడా చూడొచ్చు. అన్నీ కూడా మన ఎక్కడికక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా కూల్చివేస్తారని చెప్పొచ్చు. ఉదయం 9 గంటలకు వచ్చి ఇక్కడ ఏదైతే నేషనల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈరోజు ఎంత ఆవేదనకు గురవుతున్నారో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా కూల్చివేయడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ పార్క్ అంటూ చెప్తున్నారు, కానీ ఈ జిహెచ్ఎంసీ పార్క్లా ఎప్పుడు కూడా చూడలేదు మేము. అసలు దాదాపుగా కూడా 20 సంవత్సరాల నుంచి టెన్నిస్ ప్లే గ్రౌండ్గానే చూస్తున్నాం. టెన్నిస్ ప్లేయర్స్ ఆడుతున్నారు, ఇక్కడ నేషనల్ లెవెల్ ఆడుతున్నారు. నేషనల్ లెవెల్ స్టూడెంట్స్ని మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇదంతా ఇంతవరకు సమంజసం కాదంటున్నారు. అయితే దాదాపుగా 2 years తర్వాత నుంచి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కౌరి హిల్స్ అసోసియేషన్ మెంబర్సే కావచ్చు, రవి గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పార్క్ అంటూ 2 years నుంచి మాకు చెప్తూ ఉన్నారు. మరి అంతకుముందు వీళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు లీజ్కి ఇచ్చారు, ఎందుకు అమౌంట్ పే చేయించుకున్నారంటూ ఈరోజు ఆవేదన వ్యక్తపరుస్తున్నారని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎక్కడికక్కడ అంతా కూడా కూల్చివేయడం అయితే జరిగింది. అంతా కూడా డెమోలేషన్ చేశారు ఈరోజు ఉదయం వచ్చేసి. అంటే ప్రొద్దున రావడము, ఎవరికి చెప్పకుండా, ఎవరికి నోటీసులు ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది జిహెచ్ఎంసీ పార్క్ అని వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇదంతా కూడా కూల్చివేశారంటూ కూడా ఈరోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన చెందుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.